Hi everyone, welcome back to GSB Commerce Academy. కొన్ని రోజుల క్రితం తెలంగాణ గవర్నమెంట్ గురుకుల రెసిడెన్షియల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీస్, బీసీ వెల్ఫేర్ మొదలైనటువంటి అన్ని గురుకులాలు కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2025-26 గాను విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్గా 5th క్లాస్ అడ్మిషన్స్, అలాగే 6th నుంచి 9th క్లాస్ వరకు ఏవైతే బ్యాక్లాగ్ సీట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ని ఫిల్ చేయడం కోసం గురుకులాల సొసైటీస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ డేట్ అనేది December 21, 2024 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ February 1, 2025 వితౌట్ ఎనీ లేట్ ఫీజ్ అనేది లేకుండా February 1, 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పేమెంట్ చేసుకోవడానికి December 21, 2024 నుంచి February 1, 2025 వరకు కూడా పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5th క్లాస్ అండ్ 6th నుంచి 9th క్లాస్ వరకు ఏవైతే బ్యాక్లాగ్ సీట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది February 23, 2025 రోజు 11 గంటల నుంచి మార్నింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ లో 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ కి ఏమేం సిలబస్ ఉంటుంది, అలాగే వివిధ గురుకులాలైనటువంటి ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లలో పిల్లలు సీట్ సంపాదించడానికి ఒక క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, మనం సొంతంగా మొబైల్ ఫోన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చా, మీ మొదలైనటువంటి వివరాలను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మొదటగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ 5th క్లాస్ అండ్ 6th to 9th క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లలో కూడా ఈ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లో రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సీట్లు పొందడానికి వివిధ రకాల కులాల వారికి రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మొదటగా సోషల్ వెల్ఫేర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో ఏదైతే రిజర్వేషన్ లో ఎస్సీ వాళ్ళకి 75% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి 12% ఉంటుంది, అలాగే అదర్స్ కి 2% ఉంటుంది. అదే అదర్స్ మీన్స్ ఈడబ్ల్యూఎస్, ఓసీ, అదర్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2% ఉంటుంది, మైనారిటీ వాళ్ళకి 3% ఉంటుంది. అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చూసినట్లయితే ఎస్సీలకు వచ్చేసి 12% ఉంటుంది, ఎస్టీ గురుకులాలు కాబట్టి ఎస్టీలకు వచ్చేసరికి 64% ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎస్టీ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళకి 10% ఉంటుంది, బీసీలకు సంబంధించి 5% ఉంటుంది, ఓసీ అదర్ క్యాస్ట్లకు సంబంధించి అదర్ క్యాస్ట్ ఆర్ లేదంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3% ఉంటుంది, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3% ఉంటుంది. స్పోర్ట్స్ కోటా, ఏజెన్సీ ఎంప్లాయీస్ కోటా, ఏజెన్సీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల కోసం 3% రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ చూసినట్లయితే ఎస్సీలకి 15% ఉంటుంది, తర్వాత ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి 5% ఉంటుంది, బీసీలకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎంబీసీ వాళ్ళకి టోటల్ గా 75% బీసీ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఓసీ అదర్ క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3% ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనేది ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఏం రిజర్వేషన్ అనేది ఇవ్వలేదండి. తర్వాత ఏజెన్సీ ఎంప్లాయీస్ కూడా ఏం రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు.
అలాగే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో అన్ని కులాల వారికి కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ జనరల్ అలా ఏ విధంగా ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 6% ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే బీసీ ఉందో ఆ బీసీ వాళ్ళకి బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడి 7%, బీసీఈ 4%, టోటల్ గా 29% అనేది ఓబీసీ వాళ్ళకి అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి అదర్ క్యాస్ట్ ఓసీ, అదర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి 41% అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆర్ఫాన్స్, ఏదైతే ఆర్ఫాన్స్ ఉన్నారో, సో ఇంతకుముందుకి ఇక్కడ చెప్పడం మర్చిపోయాయండి, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ఫాన్స్ వాళ్ళకి, ఎవరైతే అనాథలు ఆర్ఫాన్స్ ఉన్నారో వాళ్ళకి 3% ఉంటుంది. అలాగే కూడా ఈ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా 3% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి కూడా ఈ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో 3% సీట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పర్సనల్, ఆర్మీలో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి 3% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క రిజర్వేషన్ క్రైటీరియా అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ గురుకులాల్లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్, గురుకులాల నోటిఫికేషన్ అనేది 5th క్లాస్ కి కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ లో డైరెక్ట్ తో అన్ని సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్ తో. కానీ 6th to 9th క్లాస్ వాళ్ళకి మాత్రం బ్యాక్లాగ్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బ్యాక్లాగ్ సీట్స్ మాత్రమే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది, ఎవరికి ఎలిజిబుల్ ఉంది ఎగ్జామ్ రాయడానికి అని అంటే, సో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది 5th క్లాస్ వాళ్ళు 1 సెప్టెంబర్ 2012 నుంచి 31st ఆగస్ట్ 2016 వరకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారో, ఈ విధమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి ఎంత చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా ఉండాలి. 6th క్లాస్ అయితే ఎస్టీలకు ఈ విధంగా ఉండాలి, బీసీలకు ఈ విధంగా ఉండాలి. 7th క్లాస్ అని అయితే ఈ విధమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అని ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. 5th క్లాస్ కి 11 years, 6th క్లాస్ కి 12 years కన్నా తక్కువ ఉండాలి. 7th క్లాస్ కి less than or equal to 13 years అనేది తక్కువ వరకు ఉండాలి. 8th క్లాస్ కి less than or equal to 14 years వరకు ఉండాల్సి ఉంటుంది. 9th క్లాస్ కి less than or equal to 15 years వరకు ఉండాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఏజ్ క్రైటీరియా అనేది కోరుతున్నాం. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 1,50,000, రూరల్ ఏరియా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి వాళ్ళకి ఇన్కమ్ అనేది సంవత్సర ఆదాయం అనేది 1,50,000 ఉండాలండి. అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల యొక్క పేరెంట్స్ కి 2 లక్షల వరకు ఇన్కమ్ అనేది ఉండాలండి సంవత్సరానికి గాను. మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ స్కూళ్ళలో అడ్మిషన్ ఏ విధంగా ఉంటుందంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ని కన్సిడర్ చేస్తారండి. ఎవరైతే ఎర్స్ట్రైల్ మీన్స్ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఈ విధమైనటువంటి నారాయణపేట్, నగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్ ఏవైతే ఉన్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కన్సిడర్ చేసి ఆ యొక్క పిల్లలకి సీట్లు రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అలాగే ఏదైతే టిఆర్ఎస్ సర్వైల్ ఏదైతే రెసిడెన్షియల్ ఉందో అందులో నల్గొండ డిస్ట్రిక్ట్ రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ఏదైతే ఉందో ఆల్ డిస్ట్రిక్ట్ యొక్క స్టూడెంట్స్ కి ఇందుకు ఎలిజిబుల్ ఉంటుందండి. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ ఉందో అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందండి. అలాగే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది, ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో ఎగ్జామ్ రాయడానికి ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. పిల్లలకు సంబంధించినటువంటి ఒకసారి ఎగ్జామ్ త్రూ అడ్మిషన్ వస్తే 10th క్లాస్ వరకు మనం హ్యాపీగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి మంచి డార్మెటరీ ఫెసిలిటీతో. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి ఫాలోవింగ్, ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది 2 hours ఫర్ 100 మార్క్స్ అనేది 2 గంటలలో 100 మార్క్స్ ఎగ్జామ్ కి మనం రాయడం జరుగుతుంది. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, అందులో దాని కింద ABCD అనే ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఏదైతే ఒక ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అనేది OMR షీట్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఏమి ఉండదండి. మనకి OMR ఆప్టికల్ మార్క్ రీడర్ అనేటువంటి ఒక OMR బుక్ ఉంటుంది, పెన్ పేపర్ బేస్డ్ తోని మనకు ఒక ఎగ్జామ్ ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో 5th క్లాస్ కి ఏమో తెలుగు 20 మార్క్స్ ఉంటుందండి. తర్వాత ఇంగ్లీష్ 25 మార్క్స్, ఆ తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి 25 మార్క్స్, EVS వచ్చేసరికి 20 మార్క్స్. సో మెంటల్ ఎబిలిటీస్
సో ఈ మెంటల్ అబిలిటీ రీజనింగ్ సంబంధించినటువంటి 10 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ అలాగే అయితే 6th క్లాస్ తెలుగు 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ 25 మార్క్స్ ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 6th క్లాస్ వాళ్ళకి 10 మార్క్స్ అనేది ఉంటుందండి. అలాగే 7th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటుందండి, మ్యాథ్స్ 25 మార్క్స్, సైన్స్ 25 మార్క్స్, సోషల్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుందండి. అలాగే 8th 9th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 13 మార్క్స్, బయో సైన్స్ 12 మార్క్స్, సోషల్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుందండి. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మన డిస్ట్రిక్ట్లలో ఉంటుందండి. ఇది మనకు ప్రాసెస్. మన ఎగ్జామ్ అప్లై ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఒక పాస్పోర్ట్ కావాలి, సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మనం అప్లికేషన్ చేసుకోవడానికి మీ సేవ సెంటర్కి వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నోటిఫికేషన్ ని ఫాలో అయ్యి మనం అప్లికేషన్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.